వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. తాజాగా విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఆకివీడు నారాయణ విద్యా సంస్థలు మండల స్థాయిలో ర్యాంకులు సాధించి ప్రపంచం సృష్టించాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని నారాయణ స్కూల్లో చదువుతున్న మోటుపల్లి ప్రసన్న 600 మార్కులకు గాను 589 మార్కులు, మీసాల మోహన్ సత్య 587 మార్కులు, ఇంటి సంచిన 581 మార్కులు సాధించి రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ PRN గోవిందరాజు, RIS కృష్ణకిషోర్లు మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు విలువలతో కూడిన విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో AGM P రామిరెడ్డి, కోఆర్డినేటర్ కిరణ్ కుమార్, SSC ఇన్ఛార్జ్ CH NL రావుతో పాటు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు విడుదలైన SSC 2024 ఫలితాలలో నారాయణ విద్యార్థులైన జ్ఞానప్రసన్న 589 మార్కులతోటి ఆకివీడు టౌన్ ఫస్ట్గా నిలవడం జరిగింది. మోహన సత్య 587 మార్కులు, సంజన 581 మార్కులతోటి ప్రతిష్టాత్మకమైన రిజల్ట్ని నారాయణకి తీసుకురావడం జరిగింది. ఈ రిజల్ట్ని తీసుకొచ్చిన విద్యార్థుల్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని ఈ సందర్భంగా నారాయణ పాఠశాల యందు అభినందించడం జరిగింది. మంచి రిజల్ట్ను సాధించడానికి పిల్లలకి మంచి గైడెన్స్ ఇచ్చి సహకరించిన ఉపాధ్యాయులందరికీ పేరు పేరున కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మన నారాయణ సంస్థల తరపున ఈ రిజల్ట్ని ఆకివీడికి ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా మంచి విద్యార్థుల్ని తయారు చేయడానికి మనకి ఇటువంటి ఒక ప్లాట్ఫామ్ని అందించిన నారాయణ సంస్థలకి, నారాయణ మేనేజ్మెంట్కి మరియు మమ్మల్ని గైడ్ చేసి ఈ రిజల్ట్ని తెప్పించడానికి సహకరించిన మా AGM గారు రామిరెడ్డి గారికి, ప్రోగ్రామ్ను చక్కగా నడిపించి మంచి రిజల్ట్ తీసుకురావడానికి అనాలిసిస్ పెట్టిన కోఆర్డినేటర్ కిరణ్ గారికి, అందరికీ కూడా పేరు పేరున నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకుంటున్నాను. మార్కులు ఇలా 589 వచ్చినాయి. మనకి మండలం ఫస్ట్ అని, టౌన్ ఫస్ట్ వచ్చినాయి అనేవి మనం కన్సిడరేషన్ కాకుండా చూసుకుంటే పిల్లల కష్టం, టీచర్స్ కష్టంతో ఈ మార్కులు సాధించి దీన్ని ఈరోజు మేము ఇలా అభినందించుకోవడాన్ని చాలా మంచి విషయంగా మేము పరిగణించడం జరుగుతుంది. ముందు మన టీచర్లందరూ కూడా రాబోయే పిల్లలను కూడా ఇట్లానే మంచి మార్కులతోటి పాస్ చేయించాలని చెప్పి ఈ సందర్భంగా టీచర్లందరినీ కూడా నేను కోరుకోవడం జరుగుతుంది. టౌన్ ఫస్ట్ రావడం జరిగింది ఆకివీడులో, అలాగే 100% రిజల్ట్ కూడా రావడం జరిగింది. ఇది గ్రేట్ అచీవ్మెంట్గా ఫీల్ అవుతున్నాం. ఆల్ స్టూడెంట్స్ కంగ్రాచులేషన్స్, అండ్ టీమ్ అండ్ స్టాఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మా టీచర్స్ యొక్క కష్టం, మా పేరెంట్స్, నారాయణ యొక్క సిస్టమ్ వల్ల ఈ మార్కులు రావడం జరిగింది. DPTs, OPS ఇవన్నిటి వల్ల రావడం జరిగింది. ఇందుకు నేను నారాయణ సంస్థలకు ధన్యవాదాలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో నమ్మకం ఉందని, ఆ నమ్మకమే తనను పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపిస్తుందని కాకినాడ సిట్టింగ్ ఎంపీ, పిఠాపురం ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి వంగా గీత పేర్కొన్నారు. శాసనసభ ఎన్నికలను పురస్కరించుకుని పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ తరపున వంగా గీత అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా పిఠాపురం మహారాజకోటలోని వైసీపీ కార్యాలయం నుంచి పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, వైసీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, భారీగా తరలివచ్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి వంగా గీత తన నామినేషన్ దాఖలు చేయడానికి ర్యాలీగా బయలుదేరారు. కోటగుమ్మం సెంటర్, మార్కెట్ సెంటర్, చర్చ్ సెంటర్, ఉప్పాడ బస్టాండ్ సెంటర్ మీదుగా పాదగయ క్షేత్రం వరకు ఈ భారీ ర్యాలీ కొనసాగింది. అనంతరం పిఠాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ తరపున నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను, ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు, పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద
ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో రోడ్డు పక్కన బండ్లపై చిరు వ్యాపారులు చేసుకుంటున్న వారికి జేసీఐ పాలకులు రేసింగ్ సంస్థ ఆధ్వర్యంలో గొడుగులను పంపిణీ చేశారు. జేసీఐ జోన్ 8 క్లబ్ జోనల్ చైర్పర్సన్ మీనా మణిదీప్తి రేపాక మాట్లాడుతూ ఈ వేసవిలో చిరు వ్యాపారులు ఎన్నో అవస్థలు పడుతున్నారని ఆ విషయమై దృష్టిలో పెట్టుకుని జేసీఐ ఆధ్వర్యంలో 20 మందికి గొడుగులు పంపిణీ చేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు కోఆర్డినేటర్ వసంతలక్ష్మి, సూరిబాబు, డాక్టర్ మౌని కావలి తదితరులు పాల్గొన్నారు. వ్యాపారం చేసుకునే వాళ్ళకి కాలాలన్నీ సమానమే, కానీ ప్రతిరోజు బయటకు వచ్చి వ్యాపారం చేసుకునే వాళ్ళకి వేసవికాలం అన్నది చాలా గడువుగా ఉంటుంది. వాళ్ళు వ్యాపారం చేసుకోవడం అన్నది అతి కష్టమైన పని. ప్రతిరోజు ఎంతో కొంత వ్యాపారం చేసుకోకపోతే వాళ్ళ జీవన విధానంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అటువంటి ఎండని మేము కొంచెం ప్రొటెక్ట్ చేసేలాగా, కొంచెం నీడను కల్పించేలాగా జేఏసీ నుంచి ఈ సంవత్సరం నన్ను కోఆర్డినేటర్గా ఎన్నుకున్నందుకు నేను ఈ వాయిస్ ఇస్తున్నాను. నేను చేస్తున్న ఈ చిరు సర్వీస్ ఏదైతే ఉందో అది గొడుగులు, ఈ అంబ్రెల్లాస్ డిస్ట్రిబ్యూట్ చేయడం అన్నది జరిగింది. ఇది తీసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. పాల్కొల్లు నుంచి ఇంకొక జోన్ డైరెక్టర్ సూరిబాబు గారు కూడా మన జేఏసీ జోన్లో ఉండడం చాలా అభినందనీయం. సో ఈ ప్రోగ్రామ్ అయితే ఎప్పుడైతే అనుకున్నామో ఆయన కూడా ముందుకు వచ్చి ఆయన తరపు నుంచి ఒక 5 గొడుగులు స్పాన్సర్ చేయడం జరిగింది. వ్యాపారంలో చిరు వ్యాపారస్తులకు చాలా ఉపయోగకరంగా అనిపించింది. అలా మనం డిస్పోజ్ చేస్తుంటే వాళ్ళు చాలా ఆనందంగా పడ్డారు. ఈ సంవత్సరం ఇలాగా ఈ వ్యాపారాల్లో అందరికీ ఇవ్వడం జరిగింది. దీన్ని స్పాన్సర్ చేసిన ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి అభ్యర్థుల్ని గెలిపిస్తామని హామీ ఇస్తున్నారని ఎమ్మెల్యే నిమ్మల సతీమణి సూర్యకుమారి పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జిన్నూరు గ్రామంలో ఎమ్మెల్యే నిమ్మల సతీమణి సూర్యకుమారి మన పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ తమకు ప్రజల నుంచి సాదర స్వాగతం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన పాలకొల్లు మన రామానాయుడు కార్యక్రమం చేపట్టి ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకునే విధంగా రామానాయుడు గారు సతీమణి సూర్యకుమారి గారు ప్రతి గడపకి వెళ్ళి వారి సమస్యలు తెరుచుకుంటున్నారు. ఈ సమస్య తెరుచుకునే దారిలో మేము తెలుసుకుంది ఏంటంటే ఈ 5 ఏళ్ల పరిపాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం, ప్రజలు ఓట్లు ఉపయోగించుకొని నాయకులు ఎదిగారు. మరి ఈసారి ఈ 2024లో ఖచ్చితంగా జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడిగా అధికారంలోకి వస్తే ప్రజలు ఎదుగుతారని బలంగా మేము చెప్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడిగా వచ్చి నిమ్మల రామానాయుడు గారిని భారీ మెజారిటీతో గెలిపించుకునే బాధ్యత జనసేన, బీజేపీ కూడా తీసుకొని ఈ పొత్తుతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మన పాలకొల్లు మన రామానాయుడు గారి ప్రతి ఇంటికి ఓట్ల కోసం, విజయం కోసం కాంక్షించి వారి రామానాయుడు గారి శ్రీమతి గారు సూర్యకుమార్ గారు గత 4 రోజులుగా తిరిగి ఇంటింటికి తిరిగి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం చేసేటువంటి పనులు, అలాగే మన రామానాయుడు గారి భవిష్యత్తులో చేయాల్సినటువంటి పనుల గురించి సవివరంగా వివరించగా ఇక్కడ జిన్నూరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టడం జరిగింది. రామానాయుడు గారి విజయం మా విజయంగా భావిస్తున్నామని చెప్పేసి ప్రజలందరూ కూడా తేటతెల్లం చేయడం జరిగింది. అందుకని మన రామానాయుడు గారి ఘన విజయం సాధించి ఈ రాష్ట్రానికి మంత్రివర్యులు కూడా కావాలని పెద్దలందరూ కూడా ఆశీర్వదించడం కూడా జరిగింది. అందుకని మనమంతా కూడా గ్రామ అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రగతి కోసం, చంద్రబాబు నాయుడు గారి అండదండల కోసం మన రామానాయుడు గారి విజయం ఆధారపడి ఉంది. చంద్రబాబు నాయుడు గారి విజయం అంటే మన రామానాయుడు గారి విజయం, రామానాయుడు గారి విజయం అంటే చంద్రబాబు నాయుడు గారి విజయం. అందుకని ఈ సోదరీమణులందరూ కూడా ప్రతి ఇంటికి ఎండనక ఎంతో కష్టపడి, ఎంత ఈ వేడున్నా సరే కష్టపడి ప్రతి ఇంటికి తిరిగినప్పుడు ప్రజలందరూ కూడా ఆశీర్వదించడం జరిగింది. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక వైసీపీ హయాంలో అదృశ్యమైన యువతుల ఆచూకీ గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం కాజాలోని ఏఆర్ అపార్ట్మెంట్ వాసులతో ఆయన సమావేశం నిర్వహించారు. తమపై తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై న్యాయ విచారణ జరిపి ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసులు పలు సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు 1వ తేదీన వేతనాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ప్రభుత్వం మారినప్పుడల్లా పరిశ్రమలు తరలిపోకుండా ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకువస్తామని అన్నారు. పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రాయితీలు చట్టబద్ధం చేస్తామని తెలియజేశారు. ఏ ముఖ్యమంత్రి అయినా మొదటి నిర్ణయం ఒక అభివృద్ధి సంక్షేమంతో తీసుకుంటారు తను. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మొదటి నిర్ణయం ప్రజావేదిక కూల్చడం తల్లి. మొదటి నిర్ణయం. ఆయన తీసుకున్న రెండో నిర్ణయం 3 ముక్కల ఆట్ల, అది 3 రాజధానులు తల్లి. కర్నూలులో ఒక ఇటుకలు ఎత్తలే, నేను కర్నూలులో పాదయాత్ర చేశాను, ఒక్క ఇటుకల. అమరావతి సర్వనాశనం చేశాడు. విశాఖపట్నంలో కూడా ఒక్క పరిశ్రమ తీసుకోలేదు. విశాఖపట్నంలో ఆయన ఒక పని చేశాడు తల్లి, అదేంటో తెలుసా? ఒక్క వ్యక్తి బతికేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉండేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టాడు తల్లి. ఋషికొండ గుండె పెట్టాడు తల్లి. అది కూడా కేంద్ర ప్రభుత్వం వెళ్తే మీరు చట్టాలు ఉల్లంఘించారు, 200 కోట్ల రూపాయలు పెనాల్టీ కట్టాలని చెప్పారు తల్లి. అంటే ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టారు. అదే 700 కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టుంటే ఈ రోజు బోర్రాలపేట గురించి మనం మాట్లాడే పరిస్థితి ఉండదు. అదే 700 కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గం ఖర్చు పెట్టుంటే నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం. అదే 700 కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గం ఖర్చు పెట్టుంటే నిరుపేద కుటుంబాలు ఇల్లు కట్టించే పరిస్థితి. అవన్నీ ఏం చేయాల, ఒక్క పరిశ్రమ రాల. గత 5 సంవత్సరాలు ఒక్క పరిశ్రమ రాలెత్తాలి, ఒక్కరికి ఉద్యోగాలు కల్పించలేదు ఈ ప్రభుత్వం. ఇప్పటి వరకు మన పిల్లలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి వెళ్లే పరిస్థితి వచ్చింది. సింగపూర్ మంత్రిని కలవాలంటే డావోస్ లో చాలా కష్టం. అలాంటిది మనం ఏర్పాటు చేసాం ఒక సెషన్, స్మార్ట్ సిటీస్. మనం సింగపూర్ మంత్రులు వచ్చి అమరావతి గురించి మాట్లాడారు. దానన్నిటి కారణం ఒక వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు. నేను మొన్న సిఐ ప్రతినిధులతో మాట్లాడా, వాళ్ళకి ఒకటి కోరా. మేము ఒక లక్ష్యం పెట్టుకున్నాం, 20 లక్షల ఉద్యోగాల కల్పన. అది మీరు గో బై సెక్టర్, ఒక్కొక్క సెక్టర్ ఎన్ని ఉద్యోగాలు తీసుకురాగలుగుతారు, దాని కింద ఏ కంపెనీలు ఉన్నాయి, ఎవరెవరు ఇప్పుడు ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఆ లిస్ట్ రెడీ చేయండి. మన ప్రభుత్వం వస్తుంది, వచ్చిన వెంటనే అది టేకప్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చంద్రబాబు వల్లే రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందన్న వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల. కూటమి అతుకుల బొంతలా మారిందంటూ ఎద్దేవా. వైభవంగా ఒంటిమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. 5వ రోజు గరుడ వాహనంపై స్వామి అమ్మవార్ల దర్శనం. పిఠాపురంలో ఉత్సాహంగా వంగ గీత నామినేషన్. సీఎం జగన్ పై ఉన్న నమ్మకమే నన్ను గెలిపిస్తుందంటూ ధీమా. మంగళగిరి మండలం కాజాలో నారా లోకేష్ ఎన్నికల ప్రచారం. మాపై అక్రమంగా కేసులు పెట్టిన అధికారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ హెచ్చరిక. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.